హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఉండండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ గాయస్. వీకెండ్ రైడ్కి అయితే వెళ్తున్నాం మనము. ఈ వెనకాల గల్లీలోనే మా ఫ్రెండ్ లక్కీగాడు ఉంటాడు. వాడు కూడా ఈసారి రైడ్కి వస్తా అని అన్నాడు. అందుకే వాడు ఇందాకటి నుంచి టైం వచ్చేసి వెయిట్ అ సెకండ్ చూడండి, టైం వచ్చేసి 4-6 AM అవుతుంది. నేను 3:30 నుంచి వీడికి ఫోన్ చేస్తున్నాను, ఫోనే లేపట్లేదు సార్ గారు. చూడండి వాడు బండి అక్కడే ఉంది, హిమాలయన్. సార్ గారు ఏంటో ఫోనే లేపట్లేదు. ఇప్పుడు రాకపోతే నేను రీల్ తీసి నేను ఆడుకుంటారా అంటే ఇప్పుడు వస్తున్నాడు పాపం. డీప్ స్లీప్లోకి వెళ్ళట్టున్నాడు పాపం. నా బండి సౌండ్ అని లేచి వచ్చాడు. కాలనీలో ఉండేదే తలకాయ నొప్పి. మనం అసలే ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్లు. ఎవరు ఎప్పుడు కంప్లైంట్ ఇస్తారో అర్థం కాదు. కంప్లైంట్ అనే కాదులే కానీ మనం కూడా అట్లా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు కదా ఈ టైంలో. అందుకే ఈ గల్లీ చివరి వరకు అట్లీస్ట్ తోసుకుంటూ వెళ్ళిపోయి తర్వాత బండి అయితే స్టార్ట్ చేసుకుందాము. అమ్మా ఇంకా వాడు రావటమే లేట్. చూడండి మన బండి నీట్గా నైట్ 1 కూర్చొని కడుక్కున్న బండిని. ఆల్రెడీ ఇట్స్ 4:25. 4 కల్లా కూకట్పల్లికి వెళ్ళిపోదాం అని అనుకున్నాను. 4:25 అయింది. వచ్చేలమ్మా వచ్చేయాలి రావాలి. నాకు నవ్వు వస్తుంది పాపం వాడిని కష్టపెడుతుంటే నేను ఈ టైంలో. ఒక సైడ్ ఎంత సాటిస్ఫైడ్ అనిపిస్తుందండి తీటగాండి. నేను ఎవడో చూడండి ఎంత తీటగాలో నా ఎఫ్ను కూడా గెలికిసిర్రు. షీట్ బాయ్ తీసాడు బండిని తీసాడు. స్టార్ట్ చేసాడు ఈడో. ఎన్ని కాల్స్ చేసా అనుకున్నా. నీకు నేను ఎంత లక్ నీవు ఎంత బ్యాడ్ లక్ తెలుసా. జస్ట్ 2 నిమిషాలు అయ్యి ఉంటే నేను వెళ్ళిపోయేవాడిని. నువ్వు ఫోన్లో లేపట్లేదు అని చెప్పి ప్రేమగాడికి వచ్చారా రోడ్డు మీదకి అని చెప్పి స్టార్ట్ చేసా బండి. స్టార్ట్ చేయగానే మా డాడీ డోర్ తీసాడు. నువ్వేమో అనుకుని అయ్యా తీయగానే అంకుల్ ఉన్నాడు. అంకుల్ లక్కీ వస్తా అన్నాడు. అంకుల్ అంటే లోపలికి వెళ్ళి లేపుతానమ్మా అన్నాడు. వచ్చి రేపాడు. 1 minute తెలుసా. ఫస్ట్ బాలనగర్కి వెళ్ళి పెట్రోల్ కూడా తెచ్చుకొని స్టార్ట్ అవుదాం. మా ఓన్లీ పాపం లేపేసా అని చెప్పి జాకెట్ కూడా వేసుకోకుండా వచ్చేసాడు పాపం. అడిగి అంత టైం కూడా ఏడుంది చెప్పు, సాగు కొడతా ఉన్నాను నేను. సో ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ అయితే తీసుకుందాము. పెట్రోల్ కొట్టించేసుకొని మూవ్ అయితే అయిపోదాం. అసలు భలే ఉంది. మా వాడు దానికి PPF వేయించాడంట హిమాలయన్కి. నిగిలిగా మెరుస్తుంది. లాస్ట్ మేము స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ బ్యాంక్ సర్వర్ అసలు ఎంత దరిద్రం అంటే టైం చూడండి. మేము ఇక్కడికి వచ్చి కూడా 15-20 నిమిషాలు అవుతుంది. బ్యాంక్ సర్వర్ లేకపోవడం వల్ల 15 నిమిషాలు లేట్ అవ్వాల్సి వచ్చింది పేమెంట్ కోసం. సో ఇప్పుడు మళ్ళీ ఆ పేమెంట్ చేసేసి మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి JNTU సిగ్నల్. పదా చూడండి ఎంత బాగుందో. మేమిద్దరం కలిసి ఎన్నో రైడ్స్ అనుకున్నాం. అసలు యాక్చువల్గా చెప్పాలంటే వీడు నేను కలిసి ఫస్ట్ రైడ్ చేయాలి నేను యాక్చువల్గా. మనకి ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చినా కానీ మనకి నచ్చిన ఫ్రెండ్, మన క్లోజ్ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు చూసారా. నాకు వీడొకడే, వీడను ఇంకొకడు సాయి తేజ అని ఉంటాడు మా ఇంటి దగ్గర. వీళ్ళిద్దరు నాకు చాలా క్లోజ్. సో మన హార్ట్లో ఒక మంచి ప్లేస్ ఉంటుంది అంటారు చూసారా, ఒక మనిషికి అంటూ, ఒక ఫ్రెండ్స్కి అంటూ అని చెప్పేసి. దే ఆర్ దే. అంతే, ఇంకా ఏమంటాం. కొన్నిసార్లు ఎవరితో అయితే ఏ పని అయితే చేయాలనుకుంటామో అదే అవ్వదు. వాడు నేను కలిసి యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. లైక్ వాడు నా రైడింగ్ పార్ట్నర్ అని అనుకున్నాను. ఏదేదో అయిపోతూ ఉంటాయి. లైఫ్ అంటే అంతే, మూవ్ ఆన్ అయిపోతూ ఉండాలి. ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే
ఇక్కడ జెయింటివ్ సిగ్నల్ దగ్గర ప్రేమ్ గాడు ఉన్నాడు. సో వాడు కూడా వస్తున్నాడు. ఈరోజు నేను పినియన్తో రైడ్ అయిపోతున్నాను. వీడు మా లక్కీ గాడు సోలోగానే వస్తాడు. వీడు నేను ఒక్కనే పినియన్ వేసుకొని వస్తున్నాను. అంటే మేము ఇద్దరం వెళ్తున్నాం, వాడు సోలో వస్తాడు. మేము ఈ మధ్యలో షిఫ్ట్ అవుతూ ఉంటాము. సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు. వీఆర్ గోయింగ్ టు సింగూర్ డ్యామ్. సింగూర్ డ్యామ్ ఎక్కడ ఉందంటే సంగారెడ్డి డిస్టిక్లో ఉంది మనకి. సో పర్ఫెక్ట్గా మన ఇంటి దగ్గర నుంచి 80 కిలోమీటర్స్ అయితే చూపించింది. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో ఇక్కడ నుంచి లొకేషన్ అయితే పెట్టుకొని చూద్దాం మనము. అయ్యో వచ్చేసాడు. నేను ఒక్కడనే పిక్చర్ లాగా ఉన్నా. హెల్మెట్ తెచ్చుకున్నావా? ఓ దట్ సార్ గారే, నా ఫోనే లేపలేదురా. సరే లెట్స్ స్టార్ట్ మరి. సో చూసుకోండి, ఇప్పుడే మ్యాప్స్ కూడా పెట్టాను నేను. మనకి కరెక్ట్గా 70 కిలోమీటర్స్ ఉంది. 1 hour 40 minutes అయితే చూపిస్తుంది మన డెస్టినేషన్కి. లెట్స్ సీ ఎంతవరకు బ్రేక్ చేస్తామని. స్పీడ్స్ అయితే చేయము, ఒక 90-100 అయితే వెళ్తాము. సో లెట్స్ సీ. పోయిన వీక్ నుంచి ఆ బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్ళిన దగ్గర నుంచి సిగ్నల్ దగ్గర అయితే చాలు పోతానే ఉన్నారు. ఒక్కడు కూడా ఆగట్లే. ఇక వీడు స్టార్ట్ అయ్యాడు చూడండి. దీనమ్మ ఇవి స్ట్రాప్స్ అంటారు అసలు. చూడండి మీరే, అసలు ఈ స్ట్రాప్స్ అసలు ఎవడన్నా 100-110 స్పీడ్లో వచ్చాడంటే డైరెక్ట్ గుద్దుకొని కాళ్ళు ఎగిరి బోల్తో పడి కింద పడి చచ్చిపోతారు. నేను ఈ మాట మనం పూణే వెళ్ళేటప్పుడు అన్నట్టు నాకు గుర్తుందా మీకు? జోగిపేట్ శ్రీకాంత్ అని చెప్పేసి ఆ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం జోగిపేట్ వెళ్తాము. సో ఇంకా మనకి 40 కిలోమీటర్స్ ఉంది. 40 కిలోమీటర్స్ 1 hour చూపిస్తుంది. నేను ఒకసారి కార్లో వెళ్ళాను మన సింగూర్ డ్యామ్కి వచ్చేసి. ఇంతే నైట్ ఎక్కడికో వెళ్ళి పబ్బుకో ఎక్కడికో వెళ్ళి బోర్ కొడుతుందని చెప్పేసి నైట్కి నైట్ ప్లాన్ వేసేసుకొని సింగూర్ డ్యామ్కి అయితే వెళ్ళిపోయాం మేము. అప్పుడైతే రూట్స్ హైవే దిగేంత వరకు చాలా బాగున్నాయి. హైవే దిగిన తర్వాత నాకు తెలిసి ఒక 10-20 కిలోమీటర్స్ ఆఫ్ రోడింగ్ టైప్ చేయాలనుకుంటా. చాలా దారుణంగా ఉన్నాయి అప్పుడు కూడా రూట్స్. ఇప్పుడు ఎట్లుంటుందో చూద్దాము. నాకేం వినిపించట్లే, చలేస్తుందా? అందుకే ఇక్కడ తాగడానికి ఆవుదాం బూస్ట్ అని ఏమన్నా అంటున్నా. మనం సదాశివపేట కమాన్ కనిపించింది కదా మీకు. ఆ సదాశివపేట కమాన్ నుంచి నాకు తెలిసి 1 కిలోమీటర్ దాటంగానే ఇక్కడ రైడ్ తీసుకోవాలి మనం. మంచి పేస్లో వస్తున్నాం. వాడికి వినిపించలేదు అనుకుంటా. లక్కీ గడు సుమ్మని వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాడి కోసం వెయిట్ చేయాలి మనం. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఇక్కడ ఏదో గుడి ఉంది. ఈ గుడి నుంచి మనం రైడ్ తీసుకోవాలి డ్యామ్కి వెళ్ళాలంటే. లక్కీ బాబు కొంచెం వెనకాల రావాలమ్మా. నేను అందుకే నేను ఓవర్టేక్ చేసి మరీ చూపించా రైట్ వెళ్ళాలని. దా ఇక్కడ కనిపిస్తుంది చూడు, ఇక్కడ షాప్ ఉంది. షాప్ దగ్గర ఆగుతాం. ఇంకా సన్ రైజ్ అవ్వడానికి చాలా టైం ఉంది. ఇంకా 1 hour ఉంది. సన్ రైజ్ మనకి 6:49కి చూపిస్తుందంట. ఇప్పుడే వెళ్ళి ఏం చేస్తాం అందుకని చెప్పి ఇక్కడ కొంచెం వేడివేడిగా ఉన్న బూస్ట్ అనేది తాగుదామని అనుకుంటున్నాము. ఏ లక్కీ కనిపిస్తున్నావు మరే ఇట్రా. చెప్పాం కదరా, మంచి ఫామ్ లో కొట్టుకుంటూ వెళ్ళిపోయావు అంత దూరం. సో గైస్ ఇప్పుడే మనం ఇదేదో ఊర్లోకి వచ్చాము. ఈ ఊర్లో లెఫ్ట్ తీసుకుంటున్నాము. లెఫ్ట్ తీసుకోగానే ఇదేదో గుడి ఉంది. మీకు అంతా లొకేషన్స్ అంతా చీకట్లోనే చూపిస్తున్నా నేను. గైస్ చూడండి, మీకు కనిపిస్తున్నట్టుంది. స్లోగా తెల్లారైతే అవుతుంది. నేను ప్లేసెస్ ఎక్కడ మిస్ అయిపోతామా అని చెప్పి
మీకు మంచి మంచి లొకేషన్స్ చూపిద్దాం, ఈ పొలాలన్నీ చూపిద్దాం అని చెప్పేసి స్పీడ్ వెళ్ళట్లేదు. పాప వాళ్ళకి చలేస్తున్నా కూడా రోడ్డు పక్కన ఆపిచ్చేసా ఇంతసేపు 10 నిమిషాలు. తెల్లారైపోతే గలీజ్ ఉంటుంది కదా అని చెప్పేసి. సో ఫాగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో ఉంది ఫాగ్. పరిషత్ అరే ప్రేమ్ మీ స్కూల్ వచ్చిందిరా. మనం ఇప్పుడు సింగూర్కి వెళ్ళాలంటే ఇట్లాంటి విలేజ్లో నుంచి అయితే వెళ్ళాల్సి వస్తుంది మనము. చూడండి ఎంత ఇరుకిరుకు రూట్లు ఉన్నాయో. మనం కార్ వేసుకొని వచ్చామంటే, మేము పోయినసారి కార్ వేసుకొని వచ్చాము, కార్ వెళ్తుందా వెళ్ళదా అన్న డైనమాలో దూర్చేసా. నేనున్నా అంటే ఇంకా దూరుస్తామే. అసలు ఇక్కడ చూడండి ఎంత ఉందో, దూర్చుడే రూట్ చూడండి గాయస్ ఎట్లుందో అసలు. సన్ అట్ రైజ్ అవుతుంది. దట్ హిమాలయన్ ఈజ్ గోయింగ్ ఫాస్ట్ మ్యాన్. ఇట్లాంటి ప్లేసెస్లో అట్లాంటి బండ్లు తీసుకొని లేకపోతే స్క్రామ్లర్ తీసుకొని కొడుతుంటే మజా వస్తుంది భయ్యా. నేను ఈ బండిని వేసుకొని దున్నదనో కొడుతూ ఉంటాయి ఈ రూట్లలో. సన్ అట్ సైడ్ రేజ్ అవుతుంది చూడండి, మంచి ఆరెంజ్ టోన్ వచ్చింది. ఇట్లాంటి టోన్స్ కోసమే నేను వెయిట్ చేయమన్నా వాళ్ళని ఇంతసేపు, మీకోసం అని చెప్పేసి. ఈ టోన్స్ లిటరల్గా చాలా బాగా కనిపిస్తుంది. అట్లా 10 కిలోమీటర్స్ ఆ మట్టి రూట్లో వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. ఒకవేళ మనం డ్యామ్ పైన వరకు వెళ్ళాలనుకుంటే, లేదు డ్యామ్ కింద వరకు వెళ్ళాలనుకుంటే ఆ కింద నుంచి వెళ్ళిపోవచ్చు మనము. డ్యామ్ పైనకి వెళ్ళాలంటే ఇటించి రావాలి. మనకి ఇది ఎంట్రన్స్ అనుకుంటా, ఇది కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇదేంటి మిషన్ భగీరథ్ అంట. ఆర్చ్ అయితే ఏదో కనిపిస్తుంది. సో ఇట్లా మనం స్ట్రైట్ వెళ్ళిపోతే డైరెక్ట్ మనం దాని దగ్గరికి వెళ్ళిపోతాం మనము. డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. సో గైస్ మనం సింగూర్ డ్యామ్కి అయితే వచ్చేసాము. చూడండి వావ్, లిటరల్గా అసలు వాటర్ పైన ఎంత ఫాగ్ ఉందంటే నాకు అక్కడ వాటరే కనిపించట్లేదు. చూసి షాక్ అవుతారు మీరు. చేస్తున్నాడు గాయస్, అక్షయ్ వస్తున్నాడు గాయస్. మీకు బండి కనిపిస్తుందో లేదు, వచ్చాడు గాయస్. చూడండి ఒకసారి లెఫ్ట్ సైడ్ పైన మొత్తం వాటరే, అసలు మొత్తం నిండిపోయింది. వావ్ ఎంత బాగుంది చూడండి. ఇటు సైడ్ కూడా మొత్తం ఫాగ్తో నిండిపోయింది చూడండి. చూడండి ఎంత బాగుంది అసలు లొకేషన్. దీనికోసం కదా మనం వచ్చింది. నేను మీకు ఏదైతే చూపించాలనుకుంటున్నానో అదే చూపిస్తున్నా. యువర్ లివింగ్ ఏమంటారు, యువర్ లివింగ్ యువర్ డ్రీమ్ అని అంటారు చూసారా, సేమ్. పోయినసారి వచ్చినప్పుడు ఒక గేట్ అయితే ఓపెన్ చేసి ఉంచారు. మేము ఎంత తీటగలమో తెలుసు కదా, మనం ఎంత తీటగలం అని చెప్పేసి. ఎంత తీటగలం అంటే అక్కడ లాక్ వేసిస్తుంటే గేట్ దూకేసి మరి లోపలికి వెళ్ళాము. లెట్స్ సీ ఛాన్స్ ఏమైనా ఉంటే మళ్ళీ గేట్ దూకేసి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు కూడా. వావ్ చూడండి, అండ్ అట్ లాస్ట్ మనం మన డ్యామ్ దగ్గరకు కూడా వచ్చేసాము. ప్రేమ్ మన తీట పనులు స్టార్ట్ చేద్దాం. పోయినసారా దూకెళ్ళిపోయాం మేము. తీస్తున్నా ఏమైందిరా, పందరిచినట్టు అరుస్తున్నావు. ఉన్నట్టుంది. అరే ఉందిరా, దొరికావు.
ముందు నేను వెళ్ళాడు నేను అందుకే ఆగాడు చెవులో పెట్టుకోలేం. ఇది పట్టుకో, నేను తర్వాత అక్కడికి వెళ్ళాక తీసుకుందాం కనుక. జై మహిష్మతి సామ్రాజ్యం. జై వజ్రంగబలి, జై శ్రీరామ్. జై శ్రీరామ్. కింద పడిపోవాలి జారుతారా? కాదు పట్టుకొని పోతా చెరుకు పోతా ఒకటే లక్కీగా రికార్డ్ అవుతుంది. ఇద్దరం పడతాం. ఏ చెల్ అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. కూర్చోడు సప్పర్లే లక్కీ మనం పెట్టుకోవాలి. దిగింది అనుకో. చూడండి మావాడు ఎంత దాన్ని ఏమంటారు, పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్ సర్వెంట్ బొక్క వచ్చేదారిలో గాజు పెంకుందని చెప్పి జాగ్రత్త కూడా దాన్ని పడేసి వచ్చాడు. చూడండి ఎంత బాగుంది. చూడండి సీదే జుట్టు చూడండి మొత్తం అరిగిపోయింది. ముందర లొకేషన్ చూడండి అసలు ఎంత బాగుందో. లక్కీ గారు ప్రేమ్ గారు ఇద్దరు నడుచుకుంటూ పోతున్నారు. వాళ్ళు ఇద్దరు లక్కీ హాయ్. అరే ప్రేమ్ చూడండి ఎంత బాగుంది లొకేషన్. ఇక్కడ చూడండి లీక్ అవుతుంది. మెల్లగరా. చూడండి ఎంత కష్టమైన దాని నుంచి నడుచుకుంటా ఎక్కుతున్నాము. ఇది చూడండి, ఇవన్నీ చూడండి ఒకసారి. ఆ వైట్ కలర్ పెయింట్ ఎంత బాగుంది. అది మా ప్రేమ వేసిన రెట్టలో. జాగ్రత్త అమ్మని ఇక్కడ పడ్డామంటే చచ్చిపోతాం రా. కాదు అక్షయ్, మనం చెప్పాలంటే వీడియోలు చెప్పేసి పోయినా పెడతా యూట్యూబ్. ఎంతకు తెగించారా సుభాషు 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 సుభాషు. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు రా. చూడు ఎంత పై వరకు ఉన్నాయో నీళ్ళు. లక్కీ ఇటు రా ఒకసారి. పడ్డామంటే అంతే. ఏం కాదు, స్విమ్మింగ్ వచ్చు లక్కీ. నాకు రాదు. ఏం మాట్లాడుతున్నావు? సూపర్ మ్యాన్ అంటే ఇట్లా గాలి ఎగరడానికి, సూపర్ మ్యాన్ అంటే ఇట్లా గాలి ఎగరడానికి. అమ్మో రా ఈత కొడతావా? స్విమ్మింగ్ 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 అంటే చేస్తావా? ఇక్కడ పట్టుకున్న మొత్తం కాకిరెట్టలే ఉన్నాయి రా. ఫ్రేమ్ ఆడరెట్టలు అవి కాకిరెట్టలు. హెల్మెట్ వేసుకెళ్తున్నాడు. సచ్చినాడా? అయ్యో జాకెట్ కూడా మారుద్దామని చూస్తున్నారా? హెల్మెట్ కూడా ఎట్లా 4 years అయిపోయింది. పోనీ నువ్వు వేస్ట్ పోతుంది మొత్తం. తీసా అంటే అది అంతే వదిలేస్తారు. స్టిక్ పట్టుకోరాడు, వద్దులే దూకేస్తాడు. అది ప్రొఫెషనల్ స్టంట్మెన్ అక్షయ్ కోండు. పార్కర్, పీటర్ పార్కర్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం తెలుసా? దూకి స్విమ్మింగ్ చేయబోతున్నాం. ఎక్కబోతున్నాం. ఆ పైకి ఎక్కి ఆ దొంగతనంగా గేట్ దూకి డ్యామ్ లోపలికి వెళ్ళిపోతున్నాం. వెళ్ళొచ్చా అసలు ఇటు? వాసన బాగాలేదు. వాసన బాగుందా? బాగా
చూడండి మనం ఎంటర్ అయిపోయాం గైస్. ఎక్స్క్లూజివ్ కంటెంట్ మీకోసమే. చూడండి ఇక వీటిని గేట్లను పులీసా గేట్లను ఎత్తడానికి పులీస్ అనుకుంటా. చూడండి చూడండి అసలు ఈ లోపలికి వచ్చాము, ఎంత బాగుందో చూడండి. ఇక్కడ ఏదో వాటర్ పడుతున్నాయి అంట ఊరిని. అరే ఆ కింద వాటర్ పైకి లేగుస్తున్నారా ప్రెషర్కి? చూడండి మీకు కనిపిస్తుందా? ఆ కింద వాటర్ పైకి లేగుస్తున్నాయి చూడండి. అక్కడ వాటర్ పడుతున్నాయి చూడండి. చూడండి మనం డ్యామ్ మీద ఉన్నాం. ఇప్పుడు కిందకి చూపిస్తా, షాక్ అవ్వకండి, ఫోన్ జాగ్రత్తగా ఉండాలి. ఓ వాడికి దూకాలనిపిస్తుందంట. ప్రేమ్ నీకు కూడా దూకాలనిపిస్తుందా? అరే వీడు ప్రొఫెషనల్ స్విమ్మర్ రా. ఏదమ్మా ఒక చేయి పట్టుకొని. కాదు మన ఇద్దరం కలిసి తోసినా జరగం, వాడు నిజంగా ఒకసారి తోస్తాడు పడతాం. అరే నిజంగా ఎంత బాగుంది చూడండి. ఇక్కడ చూడండి ఇంకా ఏదో సముద్రం ఉన్నట్టే ఉంది. ఆ మూల ఎంత దూరం చూసినా ఎక్కడ ల్యాండ్ కనిపించట్లే. వీళ్ళు చూడండి ఇక్కడ చేపలు పడుతున్నారు ఇంత పొద్దున లేచి 6 o'clockకి. టైం వచ్చేసి 7:30 అవుతుంది. చూడండి 7:30 అవుతుందా? అసలు అటు సైడ్ ల్యాండే కనిపించట్లేదు మాకు. ఏదో దొంగతనంగా నక్కి నక్కల్లాగా ఆ గేట్లు దూకి ఈ గేట్లు దూకి ఈ డ్యామ్ పైకి అయితే వచ్చాము. చూడండి అటు సన్ రైజ్ కూడా అయిపోయింది. అక్కడ వాటర్ చూపించాను కదా. ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. మనం ఈ ప్లేస్కి బాయ్ చెప్పేద్దాం. ఇంకా మేమందరం చేతులు కట్టుకొని తలలు కిందకి దించుకొని ఎందుకు వెళ్తున్నాం తెలుసా? వెనకాల ఎవరో ఇవ్వడబడుతున్నారు మమ్మల్ని. బాయ్ సింగూర్, వెళ్ళిపోతున్నాం. ఇంకా పర్ఫెక్ట్ వీకెండ్ గేట్ అవే కోసం రావాలనుకుంటే యూ కెన్ లిటరలీ కమ్ హియర్. ఎందుకంటే ఎవ్వరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. అండ్ ఇది పబ్లిక్కి ఎక్కువ మందికి తెలియదు కాబట్టి చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇప్పటికైతే పబ్లిక్కి ఎక్కువ తెలిసిందంటే దీన్ని కూడా పాడి వేసేస్తారు. ఇట్స్ అ రేర్ జమ్. మన పటాన్ చెరువు దగ్గరలో ఉన్న, మన సిటీకి చాలా దగ్గరలో ఉన్న రేరెస్ట్ జమ్ ఇది. సో ఎవరు రావాలనుకున్నా యూ కెన్ కమ్ హియర్ గైస్. సో వచ్చి ఎంజాయ్ చేయండి. ఎవరైతే వస్తారో ప్లాస్టిక్ పేపర్స్ ఆర్ ఏదో ఒకటి వేస్ట్ అయితే అక్కడ వేయకండి. ప్లీజ్ టేక్ ఇట్ బ్యాక్ విత్ యువర్ సెల్ఫ్స్ ఓన్లీ. సో టైం వచ్చేసి 9:49. 9:30 కల్లా ఇంట్లో ఉందామని అనుకున్నాము. మార్నింగ్ 9:49 కల్లా తిరిగి వచ్చేసాము కూడా మేము. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. మీరు కనుక ఈ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చెప్పురా నువ్వు అందరు లైక్ చేయమని. అవుతుంది వినిపించి కూడా ఉండదు రా నాకు తెలిసి.